రేపు టీచర్స్ డే. టీచర్స్ డే అనేది ఒక ఫార్మల్గా పేరుకు జరిపేదిగా ఉండకూడదు. ఈరోజు లక్షల మంది టీచర్లు ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ, కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ దాదాపు 3 లక్షల మంది పైగా టీచర్లు పనిచేస్తూ ఉన్నారు. ఈ టీచర్లు మొత్తం మన జాతి భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి వాళ్ళు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా టీచర్స్ డే మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థే చాలా ప్రమాదంలో పడింది. నూతన విద్యా విధానం పేరుతో మొత్తం 9 ముక్కలు చేసి అస్తవ్యస్తం చేసి మొత్తం విద్యా వ్యవస్థని 4వ తరగతి నుంచి తీసుకుపోయి ఇంటర్మీడియట్ వాళ్ళలో కలుపుతున్నారు. 1, 2 తరగతుల వాళ్ళని తీసుకుపోయి అంగన్వాడీల్లో కలుపుతున్నారు. హై స్కూల్ని తగ్గించేసి ఎక్కడో దూరంగా 5-6 కిలోమీటర్ల దూరంలో పెట్టేస్తున్నారు. ఆడపిల్లలు, పేదవాళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదవాళ్ళు, ఆడపిల్లలు. వీళ్ళ సంఖ్య దాదాపు 3 లక్షల సంఖ్య గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళ సంఖ్య పడిపోయింది. అంటే ఈ విద్యా విధానం యొక్క ఫెయిల్యూర్. సంఖ్య పెరగాలి న్యాయంగా. ఏదైనా ఒక సంస్కరణ చేస్తే చదువుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి, క్వాలిటీ పెరగాలి. క్వాలిటీ పెరగకుండా, సంఖ్య పెరగకుండా ఏం సాధించాలనుకుంటున్నారు వీళ్ళు? సాల్ట్ అనే పేరుతో ప్రపంచ బ్యాంక్ ఇచ్చే నిధులు కార్పొరేట్ ఎడ్యుకేషన్ పెంచడానికి ఈరోజు పూర్తిగా వాళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నది ప్రభుత్వం. కేవలం కార్పొరేట్ విద్యను పెంచడం కోసమే ప్రభుత్వ విద్యను అంతా కూడా అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ విద్యా విధానాన్ని పూర్తిగా మరలా నార్మలైజ్, పట్టాల మీదకి ఎక్కించి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత గత సంవత్సరం ఈ సంవత్సరం సిలబస్ మొత్తాన్ని ఎన్సీఆర్టీ సిలబస్ అంతా మారుస్తున్నారు. ఆ ఎన్సీఆర్టీ సిలబస్లో చరిత్రను అంతా కూడా వక్రీకరించి, మన చరిత్రలో స్వాతంత్రోద్యమ చరిత్ర ఉండదు, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటం ఉండదు, గాంధీ నెహ్రూలు ఉండరు, లేకపోతే భగత్ సింగ్ ఉండరు. ఈ మొత్తాన్ని తీసేసి కేవలం ముస్లింలు, ముస్లిం వ్యతిరేకత, విదేశీయులు, వాళ్ళ దాడులు, ఈ పేరుతోటి ముస్లిం వ్యతిరేకతని రెచ్చగొట్టడానికి మొత్తం చరిత్రను అంతా కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముస్లిం రాజు అని అంటే విదేశీయుడు, ద్రోహి అని చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ద్రోహం చేసిన హిందూ రాజులు ఉన్నారు, దేశం కోసం పనిచేసిన ముస్లిం రాజులు ఉన్నారు, అట్లాగే ద్రోహం చేసిన ముస్లిం రాజులు ఉన్నారు, మంచి చేసిన హిందూ రాజులు ఉన్నారు. మత ప్రాతిపదిక మీద కాకుండా దేశం కోసం పోరాడిన వాళ్ళని వాస్తవాల మీద చెప్పకుండా చరిత్రని ఈ రకంగా వక్రీకరిస్తూ ఉన్నారు. అలాగే సైన్స్ను కూడా వక్రీకరిస్తున్నారు. సైన్స్ని తీసుకుపోయి మూఢనమ్మకాలతోటి, పురాణాలతోటి ముడిపెట్టేసి, ఒకప్పుడు మనం ఈ పుష్పక విమానాన్ని తీసుకున్నాం, ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసాం, ఇప్పుడు మరి సైన్స్ ఎందుకు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి మరి అన్నీ కూడా? పిల్లలకి ఏమిటి మనం నేర్పాల్సింది? ఇప్పుడు సెమీ కండక్టర్ దీంట్లో మనం ఇప్పుడు బ్రహ్మాండంగా విజయాలు సాధిస్తున్నామని చెబుతున్నారు. నిన్న ప్రధానమంత్రి 32 క్యూబిట్ది రిలీజ్ చేసాము ఇట్టు అంటున్నారు. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్స్లో 156 క్యూబిట్ ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మనకన్నా 30-40 ఏళ్ళు వేగంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ప్రపంచం. మనం ఇంతవరకు సెమీ కండక్టర్ తయారు చేసుకునే దాంట్లో లేము. మరి పురాణాల మీద ఆధారపడితే శాస్త్రం అంత, పురాణం అనేది మన ఒక ఎపిక్, అది ఒక వారసత్వం అంతే. పురాణాలని మనం తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఒక వారసత్వ సంపద. వారసత్వ సంపదని చూడాలి తప్ప దాన్ని ఈ సైన్స్కి దానికి ముడేసి పిల్లల్ని వాళ్ళ అశాస్త్రీయ భావాలు పిల్లల్లో పెంచితే మనం ఈరోజు టెక్నాలజికల్గా, సైంటిఫిక్గా ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ఇంకా వెనకబడిపోవటానికి దోహదపడుతుంది. 2012లో 13లో టెక్నాలజికల్గా చైనా ఎక్కడుంది? 2014లో ప్రధానమంత్రి మోడీ అయినప్పుడు మనం ఎక్కడున్నాం? ఈరోజు చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం? ఈ 13 సంవత్సరాల్లో మనం చైనా కన్నా ఇంకా వెనకబడిపోయాం. ఎందుకు వెనకబడ్డాం? మోడీ వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు వెనకబడ్డాం? కనీసం ఆత్మపరిశీలన చేసుకోవద్దా? అంటే సైన్స్ని, టెక్నాలజీని డెవలప్ చేయటం మీద కన్నా మూఢనమ్మకాలని, మత విద్వేషాలని పెంచడం మీద ఈ ప్రభుత్వం దృష్టి అంతా పెట్టింది. మాటల గారడీలతోటి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప విద్యా వ్యవస్థని ఆధునీకరించడానికి, నాణ్యతను పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేయటం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడతామంటున్నారు. విశాఖపట్నం, విజయవాడ ఇన్నోవేషన్ హబ్ అంటున్నారు. ఈ ఇన్నోవేషన్ హబ్ ఏమిటిది? హబ్ ఇది
మన దగ్గర ఉన్న టాలెంట్ని అమెరికా వాళ్ళు తీసుకుపోయి కోట్ల రూపాయల వేతనాలు ఇచ్చి, ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ అంతా సీఈఓలంతా మన వాళ్ళు ఇండియన్స్ తీసుకుపోయి అక్కడ వాళ్ళు ఈ టాలెంట్ పూల్ని అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు జీతాలు వాళ్ళ భారం తగ్గించుకోవడానికి ఇక్కడే ఇన్నోవేషన్ పెట్టి అక్కడ ₹1,00,00,000 ఇచ్చే వేతనానికి బదులు ఇక్కడ 10 లక్షలు ఇస్తారు. అంటే అక్కడ ఒక టాలెంట్ ఒక మనిషిని కొంటే అదే టాలెంట్ వాళ్ళని 10 మందిని నడిపెట్టుకొని పని చేయించవచ్చు. ఇక్కడ తయారు చేసి దానికి పేటెంట్ హక్కు తీసుకొని మళ్ళీ ప్రపంచంతో అమ్ముకుంటారు. మన దేశానికి ఏమిటి లాభం? ఇప్పుడు మన రాజధానిలో ఈ ఎస్ఆర్ఎం, విట్టు ఈ కాలేజీలు పెట్టారు. చాలా ఇండియన్ కాలేజీలే ప్రఖ్యాతిగాంచినవి, పేరు ఉన్నటువంటివి. అక్కడ 200 ఎకరాలు ఇంకా అదనంగా ఇస్తామంటున్నారు వాళ్ళకి. రైతుల భూములు. మరి ఆ రైతులకి అక్కడ యూనివర్సిటీలు పెట్టినందుకు, వాళ్ళ భూములు త్యాగం చేసినందుకు వాళ్ళకి ఏమైనా కన్సెషన్లో ఫీజులు ఇస్తున్నారా, సీట్లు ఇస్తున్నారా? స్థానికులకు సీట్లు లేవు, కన్సెషన్ లేదు. కానీ భూములు మాత్రం రైతులవే. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తారు. పోనీ ఏమైనా పూర్తిగా టాలెంటే తీసుకుంటున్నారంటే, టాలెంట్ లేకపోయినా డబ్బులు కడితే మేనేజ్మెంట్ కోటాలో మినిమం మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సీట్లు ఇస్తున్నారు. మరి ఏమిటి త్యాగానికి అర్థం? ఇక్కడ ఏం పెట్టామనేది కాదు, పెట్టిన దానివల్ల మన ప్రజలకు కలుగుతున్న ప్రయోజనం ఏమిటి, ఇది ముఖ్యం. ఏడ పెట్టుకొని చౌకగా లేబర్ కాజేసి తిరిగి ప్రపంచ మార్కెట్లో అమెరికా వాడు అమ్ముకుంటే మన ఇండియాని ఒక హబ్ కింద మార్చేస్తే ఉపయోగం ఏంటి? ఇది ప్రొడక్షన్ సెంటర్గా ఉండాలి, హబ్గా కాదు. మన విద్యా విధానం ఈరోజు హబ్బులకు తోడ్పడాలా, ప్రొడక్షన్ సెంటర్ ప్రొడక్టివిటీ తోడ్పడాలా? అందువల్ల విద్యా విధానమే పూర్తిగా విదేశీయులకు తోడ్పడి విదేశీ కంపెనీలకు సేవ చేయడానికి, వాళ్ళ లాభాలు పెంచి పోషించడానికి తోడ్పడే విద్యగా ఉంది తప్ప మన కాళ్ళ మీద మనం, స్వదేశీ కాళ్ళ మీద మనం ఆధారపడి మన దేశం ఒక సూపర్ పవర్గా మారేదానికి అనుగుణంగా ఈ విద్యా విధానం లేదు. అందువల్ల దీని అంతా మార్చాలి. ఇది మార్చాలంటే టీచర్సు, స్కూళ్ళు, ఫెసిలిటీసు అన్నీ డెవలప్ చేయాలి. ఈరోజు టీచర్స్ ఏమిటి, నాన్ టీచింగ్ వర్క్ ఎక్కువ వాళ్ళ చేత అన్ని రకాల పనులు చేయించుకుంటారు. యాప్లు పెట్టేసి రోజు ఫోటోలు తీయటం, టాయిలెట్లు మొదలుకొని అన్ని ఫోటోలు తీయటం, అప్లోడ్ చేయడానికి వాళ్ళు సరిపోతుంది. అక్కడ సరిగా ఇంటర్నెట్ ఉండదు, తిరుగుతూ ఉంటుంది. అప్లోడ్ చేయకపోతే మళ్ళీ వాళ్ళకి నోటీసులు, వేధింపులు. స్వేచ్ఛగా ఎలా టీచ్ చేస్తారు? వాళ్ళు పిల్లల్ని ఎలా బోధిస్తారు? వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. అకాడమిక్ స్వేచ్ఛ కావాలి టీచర్లకి. అకాడమిక్ స్వేచ్ఛ లేకుండా టీచర్లు ఎలా బోధిస్తారు పిల్లలకి? ఇప్పుడు వాళ్ళు ఎన్ని సమస్యలు. ఇప్పుడు సిపిఎస్ 2004 నుంచి ఇప్పటివరకు సిపిఎస్, ఈ ప్రభుత్వమే సిపిఎస్ రద్దు చేస్తామని, సంవత్సరంలోగా దీని మీద ఒక పరిష్కారం చూపిస్తానని ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం వాగ్దానం చేసింది. సంవత్సరం అయిపోయింది, 1.5 సంవత్సరం అయింది. కనీసం పిలిచి మాట్లాడటం లేదు వాళ్ళని. పరిష్కారం తర్వాత సంగతి. ఉపాధ్యాయ సంఘాలు పిలిచి మాట్లాడటం లేదు. పైగా 2003 అంటే 2004కు ముందు ఒక సంవత్సరం ముందే డిఎస్సి ద్వారా అపాయింట్ అయిన వాళ్ళకు కూడా పెన్షన్ లేదు. 2004 తర్వాత కదా ఈ సిపిఎస్ రద్దు అప్లై అయ్యేది. మరి 2003 వాళ్ళకి ఓపీఎస్ ఎందుకు అప్లై చేయటం లేదు? అది అడిగితే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి టీచర్ల భవిష్యత్తు ఏమిటి? ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో 1,50,000 పైగా పనిచేస్తున్నారు. వాళ్ళకి కనీసం హెల్త్ కార్డు లేదు, వాళ్ళ కనీసం పథకాలు అప్లై అవ్వవు ఉద్యోగి కాబట్టి. ఈఎస్ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఇవన్నీ గవర్నమెంట్ చేయాల్సినవి. కనీసం మినిమం వేతనాలే తక్కువ, దానికి తోడు ఇతర సౌకర్యాలు కూడా లేవు వాళ్ళకి. గుడి చాకరీ చేస్తారు పాపం. కాబట్టి మొత్తం టీచర్ల యొక్క సమస్యలను పరిష్కరించి అకాడమిక్ స్వేచ్ఛనిచ్చి, ఈరోజు పైనుంచి అధికారులు లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పెత్తనం చేసేవాళ్ళు టీచర్ల మీద, బెదిరించేవాళ్ళే. భయపడి చస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే టీచర్లు ఈరోజు భయపడి చస్తున్నారు, స్వేచ్ఛగా చదువు చెప్పలేకపోతున్నారు. అందువల్ల విద్యా వ్యవస్థని దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న 50 మంది టీచర్లకి మేము సిపిఎం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళు చేసేటువంటి పోరాటాలకి మేము పూర్తి మద్దతును ఇస్తాము. అలాగే శాస్త్రీయ విద్యా విధానం కోసం సాగే పోరాటానికి కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది, ఈరోజు మన ఎమ్మెల్యేల పని బాగాలేదని పదే చంద్రబాబు నాయుడు బహిరంగ చెబుతున్నాడు. కానీ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటూ వెళ్తున్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఈరోజు వసూలు రాజ్యాలుగా మారిపోతున్నారు. ప్రతి చిన్న పనికి రేషన్లో వాటా, మద్యంలో వాటా, ఇసుకలో వాటా, ట్రాన్స్ఫర్స్కి లంచాలు, వీళ్ళ అనుమతి లేకుండా ఒక ప్యూన్ని కూడా ఎవరు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడానికి లేదు. ఏమిటిది? ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులా, లేదా ప్రజల మీద పెత్తనం చేయటానికా? ఎన్నికల్లో గెలిచి రోజు గత ప్రభుత్వం ఎలా అయితే అప్రతిష్ట పాలైపోయిందో ఈ ప్రభుత్వం అంతకన్నా తొందరగా అప్రతిష్ట పాలైపోతాం.
నిన్న ఒక గుత్తి దగ్గర భూసేకరణ జరుగుతుంటే అక్రమంగా బలవంతంగా భూసేకరణ చేస్తుంటే మా పార్టీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, మన రైతు సంఘ నాయకులు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన వాళ్ళ టీము రైతు సంఘం తరఫున వెళ్ళి చూడటానికి వెళ్తే ఎమ్మెల్యే ఆయన అనుచరులకి ఆయన ఫోన్ చేసి అనుచరులను పంపించి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఎవడరా నువ్వు రావటానికి కదా, నీకేం పనిరా? ఇదే భాష. ఒక రైతు సంఘ నాయకుడు, పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన పట్ల ఎమ్మెల్యే వాడే భాష ఇదని. పెత్తనం పాత ఫ్యాక్షనల్ పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే ఆయన జయరాం, ఇది ఆ పాత ఫ్యాక్షనల్ రైలు పట్టాల మీద పండుకోబెట్టేస్తానని బహిరంగ మాట్లాడుతుంటారు. పండబెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. గొంతులు కోసేటువంటి ఫ్యాక్షనలిజం పనికిరాదు ఈ రోజుల్లో. మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ అదుపు చేస్తాడా లేదా? శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ అధికారులను తీసుకుపోయి కొట్టేశాడు. ఈయన అనంతపురం ఎమ్మెల్యే నేరుగా జూనియర్ ఎన్టీఆర్ తల్లినే బహిరంగ విమర్శించాడు. ఏమిటి యాక్షన్? మీరు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఈ రకంగా చేసినందుకు మొత్తం రాష్ట్రం అంతా కూడా నిరసన తెలియజేసింది. మరి ఈ ప్రభుత్వంలో మీరేం చేస్తున్నారు? పిలిచి ఇంట్లోకి పిలిచి 4 గోళ్ల మధ్య మందలిస్తే సరిపోద్దా? ఎంతమంది ఎమ్మెల్యేలు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆడవాళ్ళని అవమానపరచడం, పెత్తందారి పద్ధతిలో రౌడీజం చేయటం, దందాలు చేయటం, ఇవన్నీ చేస్తుంటే ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్ళేంటి చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఏనాడు గుంటూరు జిల్లా జనసేన నాయకుడట సుగాలి ప్రీతి అని చెప్పి పాపం 2017లో అన్యాయం జరిగిన అమ్మాయి, 14 సంవత్సరాల పాప ఆత్మహత్య కాదు హత్య అని ఆ రోజు పవన్ కళ్యాణ్ దాన్ని పోయి చేశాడు, ఒక ఇష్యూగా మార్చాడు. సంతోషం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తాం. గత ప్రభుత్వం సిబిఐకి ఆదేశించింది, ఏమి అది ఒక్క అడుగు ముందుకు పడలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అంటే ఈ ప్రభుత్వం, ఈ పోలీసు ఫెయిల్ అయినట్టుగా. ఎవరు నేరస్తులు కనుక్కోవటంలో ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేస్తే కనీసం ఆ నిందితులు ఎవరినో పట్టుకుని శిక్షించలేకపోతే ఏమిటి సమర్థత? ప్రభుత్వ సమర్థత ఏమిటి? సిబిఐకి చేతులు ఒప్పుకొని సరిపోద్దా? సిఐడీలు ఇతరులను వేధించడానికి సిఐడీలు సరిపోతారు. రాజకీయాల ప్రతిపక్షాలను, ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళు చుట్టూ తిరగడానికి సరిపోతారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, సిఐడీలు. ఇటువంటి అన్యాయాలు జరిగిన వాళ్ళు మాత్రం పట్టుకోలేరు. ఇప్పుడు ఆమె పాపం నాకు న్యాయం చేయండి అని వస్తే ఆమె మీద దాడి చేస్తున్నారు. ఒకవైపు ఎవరైనా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, దాంతో సరిపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయన గుంటూరు జిల్లా నాయకుడు, ఏదో పేరుంది ఆయన, ఇప్పుడు అంతా వైరల్ అవుతుంది. ఆయన కాదా వెంకటేశ్వర్లట. మరి ఆయన ఆమె నువ్వెవరు, నీ భర్త ఎవరు, నీ కులం ఏమిటి? ఇవా మర్యాద? ఒక బాధితురాలైన ఒక తల్లిని, ఆమె వికలాంగురాలు, పైగా బాధితురాలు, బిడ్డను కోల్పోయింది, న్యాయం కోసం వస్తూ ఉంటే ఒక మహిళ, అటువంటి వాళ్ళ పట్ల వాడాల్సిన భాష ఇది. పవన్ కళ్యాణ్ గారు అతని మీద యాక్షన్ తీసుకుంటాడా లేదా ఈ రకంగా అమర్యాదగా మాట్లాడినందుకు ఒక మహిళ పట్ల? కాబట్టి ఈ కల్చర్ ఏదైతే ఉందో, ఈ విష రాజకీయ సంస్కృతి, మహిళలను అవమానపరచడం, బెదిరించడం, ఈ సంస్కృతిని మార్చాలి. వాళ్ళ మీద చర్య తీసుకుంటేనే, కేసులు పెట్టి వాళ్ళని అవసరమైతే రాజీనామాలు చేయించండి. మీరు ఇంక వేరే మార్గం లేదు. ఏ ఎమ్మెల్యే అయితే మహిళలను కించపరుస్తూ మాట్లాడతాడో వాళ్ళందరినీ తొలగించండి, లేదా రాజీనామాలు చేయించండి. అప్పుడు కానీ ప్రజాప్రతినిధులు అదుపు కారు. ప్రజాప్రతినిధులే ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఇక మామూలు జనం ఏముంది? అడ్డగోలుగా ఎవరైనా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడటంలో మామూలు ఏముంది? అలాగే ఈరోజు ఈ దందాలు, కోడ్ ఆఫ్ కాండక్ట్, ఒక నిబంధనావళి, ఎమ్మెల్యేలకి ఒక నిబంధనావళి ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. ఏదో నైతికంగా కాదు, మోరల్గా కాదు, స్టాట్యూటరీగా ఒక నిబంధనావళి ఉండాలి. దేంట్లో వాళ్ళు జోక్యం చేసుకోవాలి, దేంట్లో జోక్యం చేసుకోకూడదు. ఒక రోడ్డు వేయాలంటే ఒక ₹1 కోటి శాంక్షన్ అయితే 10 లక్షలతో రోడ్డు వేసి మళ్ళీ వర్షం వస్తే కొట్టుకుపోతే 90 లక్షలు పని చేసుకుంటారు. కార్పొరేట్లో భూములు సేకరణ వాళ్ళ తరఫున వీళ్ళు ఎమ్మెల్యేలు రంగంలో దిగి కార్పొరేట్లో భూములు సేకరించి పెడతారు, రైతుల్ని నోరు నొక్కేసి. ఎన్ని కోట్లు ముడుతున్నాయి వీళ్ళకి, కార్పొరేట్లకు సేవ చేస్తున్నందుకు. ఈ రకంగా ప్రజలు నోళ్లు కొట్టి భూములు లాక్కుంటున్నందుకు ఎన్ని కోట్లు పడుతున్నాయి. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ అల్లా పోలవరం ఎమ్మెల్యే మీద ఉన్నది, అక్కడ నిర్వాసితులైనటువంటి వాళ్ళ భూముల్ని వీళ్ళు లీజుకి ఇచ్చేసి డబ్బులు సంపాదించేస్తున్నారు. నాకు సంబంధం లేదంటున్నాడు. ఈ సంబంధం లేదు, లీజుకి ఇచ్చిన వాళ్ళు ఎవరినో పట్టుకొని శిక్షించు. ఎమ్మెల్యే బాధ్యత కాదు అది. లీజు ఇచ్చారని ఒప్పుకుంటున్నారు కదా, సంబంధం లేదని సరిపోద్ది. అతో ఒక మాట చెప్పేస్తే, నీకు సంబంధం లేదు అని నిజంగా అనుకుంటే సంబంధం ఉన్న వాళ్ళని ఎవరిని బయట పెట్టాలి, విచారణ జరపమనాలి. అది అడగరు. నాకు సంబంధం లేదు, నన్ను అంటారు ఏమంటారంటే
ఇంత అన్యాయంగా గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే గిరిజన ఎమ్మెల్యేగా ఉండి అదే సమాధానం. ఇటువంటి ఎమ్మెల్యేలా ఈరోజు మన రాష్ట్రాన్ని ఉద్ధరించేది? ఈ ఎమ్మెల్యేలను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఆకాశానికి అద్భుతాలు చేసి చూపిస్తారా పైకి పంపించి? అందువల్ల ఎమ్మెల్యేల యొక్క పనితీరు మార్చడంలో ఊరికనే బయటకు వార్నింగులు లేకపోతే హెచ్చరికలు చేస్తే కాదు, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. చట్టబద్ధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టాలి. దాన్ని ఉల్లంఘించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది. ఇప్పుడు కొంతమంది గత ప్రభుత్వ హయాంలో అధికారులు పైరువేలు చేశారు, మాఫియాలు ఎవరైతే పెత్తనం చేశారో ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. ఇది అన్ని పత్రికలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, అన్ని పత్రికలు ఈరోజు ప్రతి పత్రిక రాస్తున్నది. కథలుగా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరులో అరుణ అనే ఆమె ఎంత గత ప్రభుత్వంలో చలాయించింది, ఇప్పుడు చలాయించింది అని చెప్పి పత్రికలు ఘోషిస్తున్నాయి. అంటే గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన వాళ్ళు, మాఫియాలుగా ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఎలా పలుకుబడి సంపాదించారు? ఎట సాధ్యమైంది? అంటే ఏమిటి తేడా? వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? ఇవన్నీ కూడా ఆత్మపరిశీలన చేసుకొని తెలుగుదేశం సరిదిద్దుకుంటే మంచిది. సమయం ఇంకా చాలా ఉంది. ఇదే పద్ధతిలో ఇదే దందా ఇదే రకంగా కొనసాగితే మాత్రం చాలా త్వరలోనే ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అసంతృప్తి చాలా పెద్ద సంఖ్యలో నడుస్తూ ఉంది. జిఎస్టీ ఇప్పుడు తగ్గించారు. నిన్న 5-18% 2 స్లాబుల కింద తగ్గించారు. చాలా వస్తువులు మంచిదే. అది కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడానికి ఉపయోగపడుద్ది. పిల్లల పుస్తకాలు వీటి మీద అసలు రద్దు చేశారు, అది కూడా మంచిదే. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే దీనివల్ల రాష్ట్రాలు నష్టపోతున్నాయి. నష్టపోతున్న రాష్ట్రాలకి పరిహారం చెల్లించాలి కేంద్రం. ఎందుకంటే ఇంతకుముందు రాష్ట్రాల హక్కు ఇది, పన్ను అనేది. ఇప్పుడు జిఎస్టీ పేరుతో కేంద్రానికి పోయింది. కేంద్రం వాటా రాష్ట్రం వాటా తగ్గినప్పుడు కేంద్రం దాన్ని కాంపెన్సేట్ చేయాలి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, కేశవ్ గారు బ్రహ్మాండమైన పథకం ఇది, మేము హర్షిస్తున్నాం అన్నారు. మంచిదే హర్షించడం. మరి రేపు రాష్ట్రానికి తగ్గ ఆదాయాన్ని మీరు ఎలా పూడ్చుకుంటారు? ప్రజల మీద వేస్తారా ఇంకో రూపంలో, లేకపోతే కేంద్రం నుంచి తెస్తారా? దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళు. దీని మీద సమాధానం చెప్పకపోతే రేపు పొద్దున మళ్ళా తిరిగి ఈ డబ్బు ప్రజల మీద వేస్తే అప్పుడు ఎవరు భరిస్తారు ఈ భారాన్ని? కాబట్టి దీన్ని ఎలా కాంపెన్సేట్ చేసుకుంటారు? మా సూచన ఏంటి ప్రభుత్వానికి? మన ఇరుగు పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాలని దీన్ని మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు. మీరు కూడా వాళ్ళతో కూడా కలిపి మన కాంపెన్సేషన్ కోసం కేంద్రం నుంచి పరిహారం చెల్లించడం కోసం ఒత్తిడి తీసుకురండి. అలా ఒత్తిడి తీసుకురాకుండా దీన్ని అంగీకరించి మెల్లకుండా ఉండడం అంటే, మౌనంగా ఉండటం అంటే రేపు పొద్దున ఈ భారం ప్రజల మీద పడుద్ది. తగ్గిన భారం ప్రజల మీద పడుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆమోదించము. పాడేరు ఏజెన్సీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదివాసీ ప్రాంతంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏదైతే ఉందో, అడవి మీద హక్కు కానీ, భూమి మీద హక్కు కానీ, ఉద్యోగం మీద ఇచ్చే హక్కు కానీ, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఉల్లంఘన జరుగుతుంది. అందుకే ఇప్పుడు పాడేరు ఏజెన్సీలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంది. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా అడవి తల్లి బాట పేరుతో నిరంతరం పాడేరు ఏజెన్సీలో పర్యటిస్తున్నాడు. అంటే ఆ అడవి తల్లి బాట అంటే డోలి లేని సమాజం, ఆదివాసీ గ్రామాలు తీర్చిదిద్దుతానని చెప్పి ఇంతకుముందు హామీ ఇచ్చాడు. నిజమే అనుకున్నాం. కానీ అడవి తల్లి బాట కాదు, ఆదివాసీ ప్రాంతం అడవులంతా కూడా అదానికి నవయుగ సంస్థకి అప్పచెప్పే కార్యక్రమం ఆయన చేస్తున్నారు. అదాని బాట చేయడం అనేది దీనికి సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పెదకోట పరిధిలో, అనంతగిరి మండలం పెదకోట పరిధిలో అక్కడ చిట్టంపాడు కానీ, మజ్జివలస, కుజ్జలి ఈ ప్రాంతాల్లో నవయుగ అదాని కంపెనీకి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు అప్పచెప్పడంతో సుమారు 100 గ్రామాలు 10,000 మంది ఆదివాసులంతా కూడా జల సమాధి అవబోతున్నారు. మరి ఇలాంటి ప్రమాదకరమైన ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో తీసుకొస్తే మాత్రం ఆదివాసులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఆ ప్రాంతంలో గ్రామసభ, పీసా గ్రామసభ ప్రకారంగా అలా ప్రైవేట్ పార్టీస్ కానీ, బయట వ్యక్తులు కానీ ఆ భూముల్ని పొందే హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్తున్నాయి. అవన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు ఏకపక్షంగా ఆ కంపెనీలని స్వాగతిస్తూ
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా పోటీపడి ఆ ప్రాంతం ఈ విచ్చలవిడిగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అప్పచెప్పడం అనేది చాలా అన్యాయం. అందుకే ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా ఆగ్రహంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన అనేది చేస్తున్నారు. దానికి సిపిఎం పార్టీగా కూడా మేము పూర్తి మద్దతు అనేది తెలియజేస్తున్నాం. గత ఆదివాసీ దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది, మరో జన్మ ఉంటే ఆదివాసీలు కడుపులోనే పుడతానని చెప్పి ఘనంగా చెప్పారు. ఆయన చెప్పే మాటకి వాస్తవంగా చాలా తేడా ఉంటుంది. మరి ఇంత ఆదివాసీ ప్రాంతంలో అడవులు భూములంతా కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి ఆదివాసీలు జల సమాధి చేసి ఆదివాసీలని కడుపులో పుడతానని చెప్పడం అనేది ఇది మోసం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఆదివాసీలు అనేవాళ్ళు అడవి లేకుండా భూమి లేకుండా వాళ్ళు జీవించలేరు. అక్కడ ఉపాధి లేకుండా వాళ్ళందరికీ తరమేస్తున్నారు. మరోవైపు మనకు రాజ్యాంగం ఇచ్చిన జియో నంబర్ 3 ఏదైతే ఉందో ఆదివాసీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో వాళ్ళకి 100% రిజర్వేషన్ కల్పించే హక్కు ఉంది. ఎందుకంటే మన రాజ్యాంగంలోనే 5వ షెడ్యూల్ ప్రాంతంలో సర్పంచ్లు అలా ఎంపీపీలు అందరికీ 100% రిజర్వేషన్ కల్పిస్తున్న చట్టం ఉంది. అదే మాదిరిగా ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో అన్ని రకాల ఉద్యోగాలు కూడా 100% ఉద్యోగాలు కల్పించే రిజర్వేషన్ చట్టం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో జియో నంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఇప్పుడు బయట వ్యక్తులు ఆదివాసీ ప్రాంతంలో వచ్చి ఉద్యోగాలు చిన్న చిన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఈరోజు కొట్టేస్తున్నారు. ఈ ఉదాహరణకి పాడేరు మెడికల్ కాలేజ్, అక్కడ 250 ఉద్యోగాలు ఉంటే 6% ట్రైబల్స్ కంటే ఎంత అన్యాయం జరుగుతుంది. అందుకే ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఆదివాసీ యువత కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగాలు కలగాలంటే వాళ్ళందరూ ఉద్యోగాలు దక్కాలంటే స్పెషల్ డిఎస్సి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలంటే జియో నంబర్ 3ని చట్టబద్ధత కల్పించాలి. ఇటీవల మెగా డిఎస్సిలో కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న పోస్టులు మినహాయించాలి. ఇటీవల ప్రకటించిన పోస్టుల్లో ఆదివాసీ ప్రాంతంలో 766 పోస్టులు ఉంటే అన్ని ఐటీడీఏలు కలిపి 7 ఐటీడీఏ కలిపి 766 పోస్టులు ఉంటే 6% అంటే మాకు దక్కేది 42 పోస్టులే. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అరకులో వచ్చి నేను అండగా ఉన్నాను ఆదివాసీలకి, నేను జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించి 100% ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చి సంవత్సరం అయింది, పాడరు వచ్చి ఆ మాట మర్చిపోయి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రం ఆదివాసులకు గాలం వేస్తారు, ఎన్నికలు అయిన తర్వాత మాత్రం ఆదివాసులకి మోసం చేస్తారు. అందుకే ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వాలి, 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పి ఆదివాసీ యువత ఆందోళన చేయడం జరుగుతుంది. ఆ పోరాటాన్ని కూడా సిపిఎం పార్టీగా మేము పూర్తిగా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. రాబోయే కాలంలో ఈ ఆదివాసీ హక్కులు చట్టాలు, ఈ 100% రిజర్వేషన్ కల్పించే చట్టం, వీటి కోసం మనం సిపిఎం పార్టీగా ఆదివాసీలకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతంలో ఈ రాజ్యాంగ హక్కులు ఏదైతే ఉందో ఈ 5వ షెడ్యూల్ ప్రాంత హక్కులు, భూమి, అడవి, పీసా చట్టం, 170 అటవీ హక్కుల చట్టం, ఇవన్నీ కాపాడడానికి మేము తప్పకుండా ఆదివాసీల పక్షాన పోరాటం అనేది చేస్తాం. ఆ సమస్యలు అన్నీ కలిపి ఈరోజు గవర్నర్ గారికి కూడా విన్నవిస్తున్నాం. అందుకే భవిష్యత్తులో ఈ సమస్యల మీద మనం ఆదివాసీల పక్షాన పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.